ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దిగ్విజయంగా ముగిసింది. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ని చిత్తు చేసిన భారత్ దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ వ్యూవర్షిప్ పరంగా రికార్డులు సృష్టించింది. భారత్ కివీ స్కోర్కు 90 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఏకకాలంలో 6.1 కోట్ల మంది వీక్షించారు. జియో హాట్స్టార్లో ప్రసారమైన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లకు భారీ ఆదరణ దక్కింది. భారత్, చైనా జనాభా కంటే రెట్టింపుగా ఈ మ్యాచ్లకు వ్యూస్ రావడం విశేషం. మొత్తం 540.3 కోట్ల వ్యూస్ రాగా 11,000 కోట్ల నిమిషాల పాటు వాచ్ టైమ్గా నమోదైంది. ఏకకాలంలో 6.2 కోట్ల వ్యూవర్స్ కూడా చూసినట్లు కథనాలు వస్తున్నాయి. ఇక సబ్స్క్రిప్షన్లకు సంబంధించి జియో హాట్స్టార్ డిజిటల్ సీఈఓ కిరణ్ మణి ఓ ప్రకటన విడుదల చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ ప్రేక్షకాదరణ దక్కింది. కోట్ల మంది చూసే అవకాశం వచ్చింది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఒక్క రోజులోనే అత్యధిక సబ్స్క్రిప్షన్లను సాధించడం జరిగిందని కిరణ్ తెలిపారు. ఇక హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచే 38% లైవ్ స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చినట్లు మరొక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి భారీగా వ్యూస్ వచ్చాయన్నారు. జియో హాట్స్టార్ తొలిసారి ఐసీసీ ఈవెంట్ను బ్రాడ్కాస్టింగ్ చేసిందని 9 ప్రాంతీయ భాషల్లో కమెంటేటరీని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.